ఎలా దెబ్బ కొడితే ఏముంది శంకర్, ముసలోని చావంచుల దాకా తీసుకెళ్ళాను కదా. మా నాన్నని కూడా ఒకప్పుడు ఇలాగే చావు దెబ్బ తీశారు. ఆ జెండే ఇంకా ఆర్యవర్ధన్. అందుకే నేను రివెంజ్ తీర్చుకుంటున్నాను. రేయ్, మీ నాన్న ఏమైనా దేశోద్ధారకుడు అనుకుంటున్నావా? అలాంటి ఎదవని చంపక సన్మానాలు చేస్తారనుకుంటున్నావా? వాడే ఒక వేస్ట్ ఫెలో అంటే వాడికి పుట్టిన నువ్వు ఇంకా వేస్ట్ ఫెలోలో ఉన్నావే. శంకర్, ఆపరా. దమ్ముంటే ఎదురుగా వచ్చి మాట్లాడు. నువ్వో నేను తేల్చుకుందాం. వస్తా. పెళ్లి జరిపిస్తానా నువ్వు, ఆ పెళ్లి ఆపేస్తానని నేను. మన ఛాలెంజ్లో ఎవరు గెలుస్తారో చూద్దాం. గెట్ రెడీ. వెయిటింగ్ రా. అన్నా, మండపం చుట్టూ టైట్ సెక్యూరిటీ ఉంది. మన బాస్ ఏమో ఛాలెంజ్ చేశాడు. అసలు పెళ్లి కూతుర్ని ఎలా కిడ్నాప్ చేస్తాడన్నా? కుదురుతుందా? ఎస్, బాస్ చాలా తెలుగుగా ప్లాన్ చేశాడు రా. ఆల్రెడీ లోపల మన వాళ్ళు ఉన్నారు. ఎవరన్నా? నంబర్ 1 సెక్యూరిటీ చీఫ్, బాస్ మనిషే. సెక్యూరిటీ వెహికల్స్ అన్ని చెక్ చేశాక పార్కింగ్ ప్లేస్లో పార్కింగ్ చేయించండి. వచ్చిన వాళ్ళు ఎవరు గుంపులుగా ఉండకుండా చూసుకోండి. గేట్ దగ్గర టైట్ సెక్యూరిటీ ఉంచండి. కేర్ఫుల్గా ఉండండి. ఓకే. నంబర్ 2 సీసీ కెమెరా సిస్టమ్ ఆపరేటర్ మనవాడే. సూపర్. ఆల్రెడీ మన వాళ్ళు లోపల ఉన్నారన్నమాట. అక్కడ పెళ్ళికొడుకు కూడా లోపలికి వచ్చేసాడు. అవును, లోపలికి ఎంటర్ అవుతున్న ప్రతి ఒక్కరిని చెక్ చేసే పంపిస్తున్నారు కదా, మరి బాస్ ఎలా వెళ్తాడు? లోపలికి ఎంటర్ అయ్యే వాళ్ళని చెక్ చేస్తారు, కానీ ఆల్రెడీ లోపలే ఉంటే ఎవరు చెక్ చేస్తారా? ఏంటి, బాస్ ఆల్రెడీ లోపలే ఉన్నాడా? నేను తీసుకెళ్తాను. శంకర్, నేను మండపంలోకి రాలేనన్నావు కదా, ఇప్పుడు నీ ముందే తిరుగుతున్నాను. కానీ నువ్వు కనిపెట్టలేకపోయావు. ఎలా అయితే నీ కళ్ళు కప్పి లోపలికొచ్చానో అలానే దాన్ని ఎత్తుకెళ్ళిపోతాను. డాక్టర్, డాక్టర్, డాక్టర్! ఎస్, వాట్ హ్యాపెండ్? సార్కి స్పృహ వచ్చింది, ఒకసారి చూడండి. మీకేం కాదు. మెల్లిగా 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 కళ్ళు తెరవండి. హౌ యు ఆర్ ఫీలింగ్ సార్? గుడ్ డాక్టర్. చిన్నోడా, శంకర్ ఎక్కడ? అందరూ పెళ్లి దగ్గర ఉన్నారు సార్. మీరు స్పృహలోకి రాగానే మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. మీరు స్పృహలోకి వస్తారని అన్నయ్య గట్టిగా నమ్మాడు. ఆయన నమ్మకమే నిజమైంది. అక్కి పెళ్లి జరుగుతుందా? ఒకసారి శంకర్కి ఫోన్ చేసి అలాగే సార్. చెప్పు చిన్నడా.
జిండే సార్ స్పృహలోకి వచ్చారు. నిజమా? ఇదిగో అన్నయ్య మాట్లాడు. ఫోన్ ఇవ్వు. శంకర్, సార్ నాకు తెలుసు సార్, మీరు స్పృహలోకి వస్తారని నాకు తెలుసు. అక్కీ పెళ్లి కూడా చూస్తారు. మీ అందరం మీకోసం ఎదురు చూస్తున్నాం సార్. బయలుదేరండి సార్. వస్తాను శంకర్. నా కారణంగా అక్కీ పెళ్ళి ఆగిపోతుందేమో అని భయపడ్డాను. థ్యాంక్ యూ శంకర్. అయ్యో, నాకు థ్యాంక్స్ ఎందుకు సార్? నేనుండగా అక్కి పెళ్లి జరగకుండా ఎవ్వరూ ఆపలేరు. అదంతా నేను చూసుకుంటాను సార్. మీరు హ్యాపీగా వచ్చి పెళ్లి దగ్గర దర్జాగా కూర్చుని అక్కిని రవిని ఆశీర్వదించండి సార్. అంతే చాలు. అలాగే శంకర్, అలాగే. వస్తున్నాను. ఓకే సార్. చిన్నడా, అన్నయ్య. సార్ని జాగ్రత్తగా తీసుకురా. సరే అన్నయ్య. ఓకేరా. సార్, మీరు చాలా నీరసంగా ఉన్నారు. మీరు ఈ టైంలో అక్కడికి వెళ్ళడం నాకేం కాదు డాక్టర్. నా ఎనర్జీ అక్కడుంది. యూ డోంట్ వర్రీ. చిన్నోడా, మనం వెళ్ళడానికి ఏర్పాట్లు చేయి. అలాగే సార్, నేను కార్ రెడీ చేసి వస్తాను. అలాగే. అయ్యా, పెండ్లు కుమారుని తీసుకురండి. అలాగేనండి. నేను వెళ్తాను. మీరుండండి సార్, నేను వెళ్ళి తీసుకొస్తాను. సరే, అందరం కలిసి వెళ్దానండి. పదండి. మొత్తానికి నువ్వు ఇష్టపడిన వాడితో పెళ్లి జరగబోతుంది. లక్కీ గర్ల్. వెళ్ళాక ఆఫీసర్లా రవిని డామినేట్ చేస్తావా లేక భార్యలా ఒబీడియన్ గా ఉంటావా? ఎందుకే అక్కిని టీజ్ చేస్తున్నారు? రేపు మీకు పెళ్ళిళ్ళు అవుతాయి కదా, అప్పుడు మీరెంత ఒబీడియంట్ గా ఉంటారో చూద్దాం. సరే, మీరు రెడీ చేస్తుండండి, నేను ఇప్పుడే వస్తాను. ఓకే. అయ్యా, ఇలా వచ్చి కూర్చోండి. చతుర్భుజం సన్నవదనం ధ్యాయే విఘ్నోపశాంతయే గజాననం అనేకదంతం పత్రాణాం ఏకదంతం శంకర్ గారు, ముహూర్తం దగ్గర పడుతుంది. నాకెందుకో చాలా కంగారుగా ఉందండి. గౌరీ గారు, మీరేం టెన్షన్ పడకండి. అనుకున్న టైంకి అనుకున్న పెళ్లి అనుకున్నట్టుగా జరిగిపోతుంది. అవును, అక్కి దగ్గర మీ సిస్టర్స్ ఇద్దరు ఉన్నారుగా? ఉన్నారండి. ఉండేవండి. జెండే గారు వచ్చారు. పదబాయ్. మంత్రులు గారు, మీరు పూజ జరిపిస్తూ ఉండండి, మేము ఇప్పుడే వస్తాం. సండే సార్. చెండే సార్ వచ్చారా? సండే సార్. జెండే సార్, మిమ్మల్ని ఇక్కడ చూడటం మాకెంతో సంతోషంగా ఉంది. మాటల్లో చెప్పలేం. ఫ్రెండ్, నువ్వు లేకుండానే అక్కి పెళ్లి జరగాల్సి వస్తుందేమోనని నేను చాలా భయపడ్డాను. కానీ నువ్వు వచ్చేసావు. గాడ్స్ గ్రేస్. ఇంతవరకు మేమంతా ఏదో పెళ్లి హడావుల్లో ఉన్నామంటే ఉన్నాం, అంతే సార్. మిమ్మల్ని చూశాకే ధైర్యం, సంతోషం రెండూ వచ్చాయి. మా రవి పెళ్లి మీ చేతుల మీదుగా మీ ఆశీర్వాదాలతో జరుగుతుంది. ఇది మా అదృష్టం సార్. నువ్వేం మాట్లాడవేంటి శంకర్? మీరు వచ్చారు కదా సార్, ఇప్పుడు నాకు ఫుల్ కిక్ వచ్చింది. శంకర్, పెళ్ళి అదరగొట్టేద్దామా? అదరగొట్టేద్దాం సార్. పదండి. యాదగిరి రండి సార్. జెండే, నువ్వు వచ్చావని అందరూ పెళ్లి జరిగిపోతుందనే సంతోషంలో ఉన్నారు. కానీ ఆ సంతోషాన్ని నేను ఎక్కువసేపు ఉండనివ్వను.
ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమో ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరధమూర్తయే నమో నమః. గణపతిం ప్రార్థన నమస్కారం సమర్పయామి. అయ్యా పెండ్లు కుమార్తెను తీసుకురండి. గౌరీ గారు, అక్కిని తీసుకురండి. అక్కి, నీకు సర్ప్రైజ్ చూడు. ఫ్రెండ్ హకీ, ఐఎమ్ సారీ ఫ్రెండ్, నా వల్లే ఇలా జరిగింది. పెళ్లి కూతురువి ఏడవకూడదు, నవ్వుతూ పెళ్లి చేసుకోవాలి, సరేనా? నువ్వెప్పుడూ సంతోషంగానే ఉంటావు. వర్ధన కుటుంబ సంతోషాలను చూడడానికి ఈ కేశవ జెండే కూడా ఎప్పుడూ ఇలానే ఉంటాడు. సంతోషంగా వెళ్ళి పీటల మీద కూర్చో. గాడ్ బ్లెస్ యూ. అమ్మ మీరు వచ్చి కూర్చోండి. అయ్యా తెర పట్టుకోండి. అమ్మా, అమ్మాయి తల్లిదండ్రులు కూడా వచ్చి పైన కూర్చోండి. అమ్మా గౌరీ, శంకర్, చూస్తారేంటి? వెళ్ళి పీటల మీద కూర్చోండి. పెళ్లి కాని వాళ్ళు కూర్చోకూడదయ్యా. పంతులు గారు, మంచి మనసుతో చేసే పనికి ఎలాంటి ఆచారాలు అడ్డురావు. అయినా మాకు లేని అభ్యంతరం మీకెందుకు? సార్, మేడం, రండి, మీ చేతులతో జరిపించండి. ఈ కన్యాదానం మీ చేతుల మీదుగా జరగడమే కరెక్ట్. రండి, వచ్చి కూర్చోండి. నా చెల్లి నిశ్చయ తాంబూలాలు మీరే అందుకున్నారు కదా, కన్యాదానం కూడా చేయండి. అంతకు మించిన అదృష్టం నాకేదీ లేదు. ఇంకేంటి శంకర్ గారు ఆలోచిస్తున్నారు? రండి శంకర్ గారు, ఇది మన బాధ్యత. అమ్మా అక్షతలు తీసుకోండి. ధ్యాయామి, ధ్యానం దృపయామి, ఆవాహయామి, ఆవాహనం దృపయామి, నవరత్నఖచ్చిత సింహాసనం దృపయామి, పాదయో పాద్యం దృపయామి, హస్తయో అర్ఘ్యం దృపయామి, ముఖే ఆచమనీయం దృపయామి, స్నాపయామి. బాబు రక్షాబంధనం కట్టండి అమ్మాయికి. ఓం బృహస్సామక్షత్రవృద్ధవష్ణీయం దృష్ట్యభోజ సుపితముగ్రవీరం ఇంద్రస్తోమేణ పంచదశేన మధ్యమిదం వాతేన సగరేణ రక్ష. అయ్యా మీ కాళ్ళు పళ్ళెంలో పెట్టండి. ముందరగా కుడికాలు పెట్టండి. నమోస్మనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిశిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ సహస్రదే సహస్రకోటి యుగధారిణే నమః. శ్రీలక్ష్మీనారాయణ స్వరూపస్య వరస్య యథావాగీతాః అమీగంధాః సుగంధాః సకలా ఆరాధనైః శోభనమస్తు. అమ్మ ఈ తాంబూలం పట్టుకోండి. అయ్యా మీరు కూడా పట్టుకోండి. అమ్మ మీరు పాలు పోయండి. ఈ సంతోష క్షణాలు చూడడానికే దేవుడు నన్ను బ్రతికించాడనుకుంటా. ఆర్యవర్ధన్ సార్, అను మేడంల వియ్యంకుడి స్థానంలో నేనుండటం నిజంగా నాకు కళ్ళ అనిపిస్తుంది. అవునండి, నా అన్న కూతురే నా కోడలిగా రావాలనుకున్న నా కల నెరవేరింది.
ఏంటండి అలా చూస్తున్నారు? ఒక ఆడపిల్లగా నా జీవితం పరిపూర్ణమైనంత తృప్తిగా అనిపిస్తుందండి. గౌరీ గారు, మీకు బాగా సెంటిమెంట్లు ఎక్కువండి. అక్కిలో ఉన్న ఆనందం అంతా మీ కళ్ళలోనే కనిపిస్తుంది. అయ్యా అబ్బాయికి బట్టలు పెట్టండి. అయ్యా మీరు కూడా అమ్మాయికి బట్టలు పెట్టండి. అందుకో సుమంగళీర్యం వధూరిమాగం తమేతపశ్యత సౌభాగ్యమస్తే దత్తా యథాస్తం విపరేతనా. అయ్యా బట్టలు మార్చుకురండి. అమ్మా మీరు కూడా. లే రవి, చిన్నడా తీసుకెళ్ళు. రవి నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకో, ఓకేనా? నేను అక్కి రూమ్కి వెళ్తాను. రై వెహికల్ రెడీగా పెట్టుకోండి రా. రే నేను చెప్పేది జాగ్రత్తగా విను. రవి గది దగ్గర కెమెరాని బ్లింక్ అయ్యేలా చెయ్యి. ఓకే. ఇదెప్పుడైంది? ఏమో సార్, నాకు తెలియదు సార్. నేను ఇక్కడే ఉన్నాను కదా సార్, నాకేం తెలియదు సార్. సార్ చెప్పరా పెద్దడా? మన రవి రూమ్ దగ్గర సీసీ కెమెరా ఆఫ్ అయినట్టుందన్నయ్య. సరే నేను వెళ్తానుండు. రవి, చిన్నడా చిన్నడా చెప్తాను తన సంగతి. రవి రవి చిన్న ఏంటన్నయ్య? అంతా ఓకే కదా? ఓకే అన్నయ్య. రవి ఎలా ఉన్నాడు? రవి లోపలే ఉన్నాడు, డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాడు. సరే నువ్వు వెళ్ళు. రై సీసీ కెమెరా ఆన్ చేయి. మేడం, చెప్పండి మేడం. పంతులు గారు తలంబ్రాల కోసం బియ్యం అడిగారు మేడం. ఓ సారీ, మర్చిపోయాను. నేను వస్తాను, పదండి. సరే మేడం. సంధ్య, గౌరీ గారు ఇక్కడ పైన ఉన్నట్టున్నారు. ఆవిడ పైన ఏం చేస్తున్నారు? అక్క తలంబ్రాల బియ్యం కోసమని వెళ్ళింది. అయ్యా అమ్మాయి సరస్సును పెట్టండి. అమ్మ మీరు కూడా. శుభముహూర్తే సావధానే శుభలగ్నే సావధానే శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధానే అయం ముహూర్త శుభముహూర్తోస్తు. స్వస్తి మంత్రార్థ సంధ్యా సంధ్య వేదోక్తం పరిపూర్ణమాయుష్యం.
ఇంకా రాలేదేంటి? ఒకసారి వెళ్ళి చూసొస్తావా? తలంబ్రాల బియ్యం కలుపుతుందేమో. అయ్యా మీరు లేచి ఇలా కూర్చోండి. అమ్మ మీరు కూడా అలా కూర్చోండి.